రైతులకు సహకార సంఘానికి మధ్య వారొదిలే ఉద్యోగులని, అలాంటి ఉద్యోగుల హక్కుల కోసం ప్రభుత్వంతో చర్చించి సానుకూలంగా పరిష్కరిస్తామని ఆహ్వాన కమిటీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ రాష్ట్ర మహాసభలు నగరంలోని సాయి ఐటీఏ కన్వెన్షన్ హాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభకు పిఎస్ రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలి అన్నారు. 14వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరగటం చాలా సంతోషమని, ఈ మహాసభలు విజయవంతం చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా చైర్పర్సన్ మాట్లాడుతూ ఉద్యోగుల వేతన సవరణ కోసం ప్రత్యేక చొరవ చూపే దాంట్లో రాష్ట్రంలోని అన్ని డీసీసీబీల చైర్మన్లు సహకారం అందించారు అంటే తెలిపారు. శ్రీకాకుళం జిల్లా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న కృషి ఫలితంగానే అక్కడ లాభాల బాటలో నడుస్తున్నామని, పెన్షన్లు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, దానికోసం ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా చైర్పర్సన్ మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచేది సహకార రంగమని, అలాంటి చోట ఉద్యోగం చేయటం అదృష్టంగా భావించాలి అన్నారు. ఉద్యోగులకు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దాంట్లో చిత్తశుద్దితో పనిచేస్తామని, సహకార సంఘం రైతులంటే తమకు చాలా ఇష్టమని, రైతులకు అవసరమైన సహాయ సహకారాలు ఎప్పుడు ఉద్యోగస్తులు అందించి వారి సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేయాలి అన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా కేరళ రాష్ట్రం నుండి ప్రదీప్ కుమార్ కిషోర్, ఏఐబీఈఏ రాష్ట్ర నాయకులు సిహెచ్ వెంకట్రావు, వెంకట గోపయ్య, రాధాకృష్ణ, సుబ్బారావు, చలసాని మాధవరావు, రామారావు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్, నారాయణ రెడ్డి, జిల్లా నాయకులు లోకనాథం, చెన్నారెడ్డి, విజయకృష్ణ, సుభాని, అజయ్ తదితరులు పాల్గొన్నారు. మహాసభల ప్రారంభానికి ముందు డప్పు విన్యాసాలు, భరతనాట్యం అతిథులను ఎంతగానో ఆకర్షించాయి.
కన్వెన్షన్ సెక్రటరీ, తమిళనాడు కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ కామ్రేడ్ సుబ్రహ్మణ్యం. అయిపోయారు. ఈరోజు ఈ మహాసభలో ఉన్న కామ్రేడ్స్ సీట్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం, త్వరగా కంప్లీట్ చేసుకొని. మనం ఎవరైతే ఆహ్వానించుకున్నామో అందరూ గెస్ట్లు అందరూ ఇక్కడ ఉన్నారు. దయచేసి అందరూ వచ్చి స్టేజ్ మీద మన వక్తలు మాట్లాడతారు. ఈరోజు ఈ మహాసభలకి చాలా ప్రత్యేకత ఉంది. శ్రీకాకుళంలో 13వ మహాసభలు నిర్వహించుకున్నాం. ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో శ్రీకాకుళంలో జరిగినటువంటి మహాసభల్లో మైక్ కొడదు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభకి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి కేంద్ర బ్యాంకు సహకార కేంద్ర బ్యాంకు నుంచి వచ్చినటువంటి అందరి సోదరి మండలకు అందరికీ నా నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈరోజు ముఖ్య అతిథులు మన ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి మన రాంబాబు గారికి, అలాగే పెద్దలు జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మన సిహెచ్ వెంకటాచలం గారికి, అలాగే మా శ్రీకాకుళం మా చైర్మన్ అయినటువంటి ఎస్ సూర్యనారాయణ గారికి, అట్లాగే మా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి మన సిహెచ్ మాధవరావు గారికి, అలాగే కేవీఎస్ రవికుమార్ గారికి, నారాయణ రెడ్డి గారికి, మిగతా వేదికను అలంకరించిన మా పెద్దలు అందరికీ, ముఖ్యంగా మా సిఇఓ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన 14వ మహాసభ ప్రకాశం జిల్లాలో పట్టణంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 1970 సంవత్సరంలో నెల్లూరు జిల్లా నుండి కందుకూరు రెవెన్యూ డివిజను, అలాగే కర్నూలు జిల్లా నుండి మన మార్కాపురం రెవెన్యూ డివిజను, గుంటూరు నుంచి చీరాల రెవెన్యూ డివిజన్ను డివైడ్ అయ్యి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క
పేరు మీద రూపాంతరం చెందడం జరిగింది. అలాగే మన కృష్ణానది, మన గుండ్లకమ్మ రిజర్వాయర్ల ద్వారా ప్రకాశం జిల్లా రైతులకు నీటిపారుదల అవసరాలను తీరుస్తూ వారి ప్రధానమైనటువంటి పంటలను మిర్చి, అలాగే మన వరి, అట్లాగే మన పత్తి ఇట్లాంటి పంటలకి రైతాంగం సేద్యం చేయడం జరుగుతూ ఉంది. 1975 సంవత్సరంలో మన ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు స్థాపించడం జరిగింది. అలాగే 175 ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు ఉండటం, దానికి ఒక 2 లక్షల మంది గ్రామీణ పట్టణ రైతాంగానికి సేవలు అందించడం జరుగుతూ ఉంది. కేవలం పంట రుణాలే కాకుండా దీర్ఘకాలిక రుణాలు, అలానే మన రైతాంగానికి పరపతి అవసరాలు తీర్చే దిశగా రుణ సదుపాయాలు కల్పిస్తూ వారి పిల్లల చదువులకు పరపతి అవసరాలను తీరుస్తూ గత 50 సంవత్సరాలుగా మన ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఈ జిల్లాలో సేవలు అందించడం జరుగుతూ ఉంది. 2025 నవంబర్ నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 51వ సంవత్సరంలోకి అడిగిడాం మా ప్రకాశం డిసిసిబి. అలాగే మేము ఈ ఆర్థిక సంవత్సరంలో 3,943 కోట్ల వ్యాపారంతో గత ఆర్థిక సంవత్సరం కంటే 12.68% వృద్ధిని సాధించడం జరిగింది. అలాగే 964 కోట్ల డిపాజిట్లు, అలాగే 2,980 కోట్ల రుణం మంజూరు చేయడం జరిగింది. ఉద్యోగులు యాజమాన్యం సమిష్టి కృషి కారణంగా ఎన్పిఏ 2.27% తగ్గించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల వ్యాపార లక్ష్యంగా పనిచేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మా ప్రకాశం డిసిసిబి. అలాగే రైతాంగ శ్రేయస్సు, వారి అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు జిల్లా కేంద్ర బ్యాంకుల యొక్క ఆర్థిక పరిపుష్టిని సాధించడంలో ఉద్యోగులు మీరందరూ కూడా కీలక భూమిక పోషిస్తారు. కాబట్టి ఈ మహాసభల ద్వారా సహకార రంగ అభివృద్ధి ధ్యేయంగా మీ నిర్ణయాలు ఉండాలని, అలాగే సహకార రంగ పటిష్టత కోసం, తర్వాత జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాల సాధన కోసం మీ సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఇట్లు డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, ప్రకాశం జిల్లా డిసిసిబి చైర్మన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అంటే ప్రజలందరికీ కూడా మనకి మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చేది భగవంతుడు, తర్వాత జ్ఞాపకం వచ్చేది కామేపల్లి సీతారామయ్య గారు. వారే మనకి ప్రత్యక్ష దైవం. భగవంతుడు పంపించినాడు వాళ్ళందరినీ మనకి సేవ చేయడానికి. వారే కాదు, వారి ఫాదర్ కూడా డాక్టర్సే. వారి వంశం మొత్తం డాక్టర్ల వంశమే. పొద్దున్నే అడిగినా మీ యొక్క స్పెషలైజేషన్ ఏమిటనేది, నాకు సూట్ అయ్యేటటువంటి స్పెషలైజేషన్ డయాబెటాలజిస్ట్ ఆయన. సో అనేక మందికి సమాజంలో 40% మంది సఫర్ అవుతున్నటువంటి ఒక అంతర్లీనంగా ఉండేటటువంటి జబ్బది. సో వారు మనకి ప్రాణత్యాగం చేయడమే కాకుండా, ప్రాణాలని నిలబెట్టడమే కాకుండా మన యొక్క లైఫ్ స్పాన్ను కూడా పెంచుతున్నటువంటి డాక్టర్స్ వాళ్ళ మనకి రిసెప్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ మహాసభకి దగ్గరుండి ఇవాళ హాల్ బుక్ చేయడం దగ్గర నుంచి కూడా పొద్దున్న చెప్తున్నారు నాకు వారు, పెళ్ళిళ్ళ సీజన్, హాల్స్ అన్నీ బుక్ అయినాయి. అయినా సరే నా కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించిన 60వ మహాసభలో నా ప్రత్యక్షమైనటువంటి పాత్ర ఉండాలన్న ఉద్దేశంతో వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఎప్పుడూ కూడా మన ఆర్గనైజేషన్ యొక్క ఆశయం కానీ, దృక్పథం కానీ, యాజమాన్యాలు, ఉద్యోగస్తులు అందరూ కలిసి మనం ప్రయాణం చేస్తేనే ఈ పరిశ్రమ అనేటటువంటి ట్రైన్ చాలా సాఫీగా సాగేటటువంటి ప్రయాణం. అది కోరికలు మనం కోరుతాం, నెగోషియేషన్ చేస్తాం, వారు కూడా నెగోషియేషన్ చేస్తారు. కానీ మొన్న నేను ప్రత్యక్షంగా చూసిన వేజ్ రివిజన్లో ఉద్యోగస్తుల యొక్క డిమాండ్స్ని సానుభూతితో సానుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఒక ఆయన శ్రీకాకుళం, లాస్ట్ టైం మనకి అద్భుతమైన కాన్ఫరెన్స్ కండక్ట్ చేసింది వీరే. శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి మనందరూ కూడా ఇప్పటికీ నా మెమరీస్లో మనం చేసినటువంటి డ్యాన్సులు కూడా జ్ఞాపకం ఉన్నాయి. ఉన్నారా ఇక్కడ డ్యాన్సులు చేసిన వాళ్ళు? నేనైతే నాకు తెలుసు, చాలా ఉత్సాహంగా జరుపుకున్నాం అది. సో అటువంటి
సహాయం చేసినటువంటి వ్యక్తులందరినీ మనం స్మరించుకోవాల్సిన అవసరం. 2 చైర్మన్లు ఉన్నారు, మిగతా వారు కూడా మధ్యాహ్నం వస్తారు. మహాసభని మనం ప్రారంభించుకునే ముందు జ్యోతి ప్రజ్వలన, అదే రకంగా ఈ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభలు ఈరోజు 13 జిల్లాల్లో ఉన్నటువంటి కామ్రేడ్స్తో మనం నిర్వహించుకుంటున్నాం. గతంలో వివిధ కారణాల దృష్ట్యా మన నుంచి వెళ్ళినటువంటి చిత్తూరు ఈరోజు బస్ వేసుకొని మనకి ఇక్కడికి అటెండ్ అయ్యారు. విజయనగరం కామ్రేడ్స్ మన దగ్గరే ఉన్నారు ఇక్కడ. వీరితో పాటు ఈరోజు ఈ మహాసభలలో విశాఖపట్నం జిల్లా మొత్తం కూడా ఈ అసోసియేషన్లో జాయిన్ అవుతూ బస్ వేసుకొని వాళ్ళు కూడా రావటం జరిగింది. వీరితో పాటుగా వారి కాలం నుండి వాళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రస్థానంలో వాళ్ళ కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కోనేరు పిచ్చేశ్వరరావు గారు కింద వచ్చే ఫొటోస్లో ఆయన కూడా ఒక ఆయన. వివిధ కారణాల దృష్ట్యా ఉన్నటువంటి భేదాభిప్రాయాలతో కామ్రేడ్ కె బాలాజీ ప్రసాద్ గారు మొన్నటి వరకు వేరే అసోసియేషన్లో ఉన్నారు. ఈ మహాసభల వేదికగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఈరోజు మీ అందరి సమక్షంలో ఆయన ఈ అసోసియేషన్లో జాయిన్ అవుతున్నారు. మీ అందరి కరత్వాల ధ్వనుల మధ్య బాలాజీ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా సుదినం, మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామిగా చేసినందుకు చాలా గౌరవంగా నేను భావిస్తున్నాను. మరి ఈవేళ ఈ సంస్థ అనేది కోఆపరేటివ్ సహకార వ్యవస్థ అనేది ప్రజల విశ్వాసం మీద ఆధారపడిన సంస్థ. ఆ విశ్వాసానికి నిలబెట్టడానికి మీరు ఎంప్లాయీస్గా ఉన్నారు. ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే నిలబెడతారో బ్యాంకులు ముందుకెళ్ళి ప్రజల్లో మరికొంత వేలునుకునే విధంగా ముందుకు వెళ్ళి అభివృద్ధి పదాలను ఆడడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. మీకు తెలుసు, ఈవేళ 13 జిల్లాల్లో కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు ఇంత ముందు కన్నా ఇప్పుడు బాగా పనిచేస్తున్నాయి. మాకు మంచి టీం కూడా వచ్చింది. ప్రతి దగ్గర కూడా ఈ పిఐసీలు మేము ఆఫ్ జనరల్ బాడీలో చాలా విషయాలు చర్చగా వచ్చినప్పుడు చాలా విషయాలను క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం. జనరల్ బాడీ అంటే ఏదో తూతు మంత్రం వెళ్ళిపోకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా జనరల్ బాడీలో ఈ బ్యాంకులు అభివృద్ధి జరగడానికి ఏ విధంగా జరుగుతాయి, ఎంప్లాయీస్ని ఏ విధంగా మనము ఎడ్యుకేట్ చేసి మనం పని చేయించుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా వసతులు కల్పించాలి, వాళ్ళ కష్టసుఖాలు ఏంటి అన్నీ అన్నీ తెలుసుకొని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎవరికైతే ఏ విధంగా మనము వారికి సహాయ సహకారాలు అందించాలో ఆ విధంగా చేయాలని ఆలోచన కూడా బ్యాంక్ మీటింగ్లో రావడం జరుగుతూ ఉంటుంది. మరి వీళ్ళ కోఆపరేటివ్ వ్యవస్థ అనేది ప్రజలతోటి ఏర్పడిన సంస్థ కాబట్టి మన కోఆపరేటివ్ పదంలోనే ఉంది. ప్రజల సహకారం కలిస్తేనే కోఆపరేటివ్ అయింది. మన కమర్షియల్ బ్యాంక్స్ కాదు. కమర్షియల్ బ్యాంక్స్ ఆ బ్యాంక్స్ గవర్నమెంట్ ప్రభుత్వ బ్యాంకులు కాబట్టి మనకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉండవు. ప్రజలు మనం ఆదరిస్తే ప్రజలు మనం సంతృప్తి పెడితే తప్ప మనం సక్సెస్ రేట్ మనకు రాదు. అదే కమర్షియల్ బ్యాంక్స్ వాళ్ళకి ఏమి ఉండదు. ఆటోమేటిక్ గవర్నమెంట్ బ్యాంకులు కాబట్టి ప్రభుత్వ బ్యాంక్ అని ఒక స్టాంప్ తోటి ఆ బ్యాంకులు వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. మనం రాత్రి పోలు కష్టపడి మన ఎంప్లాయీస్ కష్టపడి మరి అందరూ కష్టపడితేనే బ్యాంకులు రేపు వెళ్తాయి, లేకపోతే నష్టాల ఊపిలోకి వెళ్ళిపోతాయి. ఇది సహజం. మీరు చాలా తెలుసు, 2-3 బ్యాంకులు మన జిల్లాలో కూడా మన రాష్ట్రంలో కూడా 2-3 బ్యాంకులు ఇవాళ లాసులు నడుస్తున్నాయి. కారణం ఏంటంటే మరి అక్కడ ఉన్న పరిస్థితుల్ని మనం ప్రూవ్ చేసుకోవాలా. ఈ కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్న బ్యాంకుల్లో రాజకీయ జోక్యం కూడా ఉంటుంది. రాజకీయ జోక్యం వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎంప్లాయీస్ సీనియర్ అధికారులు ఉంటారు, సీనియర్ అధికారులు మనము కోన్సెప్ట్ చేసుకొని మరి మనము ముందుకు తీసుకెళ్తే వాటిని అన్నింటినీ అధిగమించి లాభాల్లో తీసుకెళ్తే మన బ్యాంకు భవిష్యత్తులో ముందుకు వెళ్తాయి. దానికి తోడు ఇవాళ ప్రతి బ్యాంకు డెవలప్ అయ్యి అభివృద్ధి పదాలు నడిస్తే ప్రాఫిట్ మోటివ్కి వెళ్తే ఇవాళ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా మనం ఏమైనా వాళ్ళ డిమాండ్స్ ఏమైనా డిమాండ్ మేరకు మనం చేయొచ్చు. మరి ఇవాళ మన బ్యాంక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మన బ్యాంకింగ్ వ్యవస్థ వ్యాపార సంస్థే కాదు,
ఇవాళ ప్రజలకి అన్ని సౌకర్యాలు ఇటు వ్యాపార వర్గాలకు కానీ రైతాంగం కానీ చిన్న సన్నకారు రైతులకు కానీ వాళ్ళ సంక్షేమం గురించి చూసి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఎల్ఐడి ఇండస్ట్రీస్ కానీ అన్నిటికి కూడా వారి అవసరాలు ఏమున్నాయో వారి అవసరాలు అన్నిటికి కూడా మనము చేయూతనిచ్చి మరి వారి ద్వారా వారికి అక్కడ పెద్ద మొత్తంలో ఇంట్రెస్ట్ ఏదైతే రూపంలో ప్రైవేట్ సంస్థని తీసుకుంటున్నారో వాళ్ళని అక్కడి నుంచి తప్పించి మనం కూడా తక్కువ ఇంట్రెస్ట్కి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ భవిష్యత్తులో నిలదొక్కునే విధంగా మనం తీర్చిదిద్దగలిగినప్పుడు మన బ్యాంక్ ఒక సార్థకత ఏర్పడిందో సందేహం లేదు. ఏంటంటే గుంటూరు జిల్లాకు సంబంధించి అంటే పనితీరు ఎలా ఉంటుందనే దానికి ఉదాహరణ చెప్తున్నా. ఈ రోజున మాకు గత సంవత్సరం కంటే కూడా లాభాలు పెరిగాయి. అది మీ అందరూ చేసే కృషి మూలంగా. అదేవిధంగా మన మీద ఉన్నటువంటి చిన్న చిన్న అపప్రదలు ఉంటే వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకరిద్దరు ఏదైనా ఉన్నట్టయితే అది చట్టపరంగా లేకపోతే మన డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటూ ఉంటాం తప్ప మన ఉద్యోగస్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆప్కాకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ మన చైర్మన్ గారు అందరూ కూడా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. మన వేతన సవరణప్పుడు కూడా 1-2 పర్యాలు మేము అందరం కూడా ఉండడం జరిగింది. యూనియన్ నాయకులు కూడా రవి గారు కానీ బాలాజీ గారు కానీ అందరూ కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు మరి గత 5 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఒత్తిడికి గురై ఈ ప్రెషర్తో కూడా వాళ్ళు 5 సంవత్సరాలు అయిందా ఎందుకు జరగటం లేదంటే ఎంతో ఓపికగా ఇటు మా బోర్డులో ఒప్పించి చైర్మన్ గారు కూడా మంచి మనసులో ఆలోచన చేసి మేమందరం కూడా ఉద్యోగస్తులు అంటే వేతన సవరణ ఎవరికి ఇస్తున్నాం, మన భాగం మనం పనిచేసేటట్టు మన వ్యక్తులకు ఇస్తున్నాం అని ఒక పాజిటివ్ దృక్పథంతో పూర్తి చేయడం జరిగింది. తదుపరి ఇప్పుడు మా జిల్లాలో నిన్ననే నేను ఏజీఎంకు సంబంధించిన చిన్న టెక్నికల్ సమస్య ఉందని చీఫ్ మేనేజర్కి అయితే నిన్ననే ఫైల్ మీద సంతకం కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా అమలు పరుస్తున్నాం. ఏజీఎంకు సంబంధించి కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం. అయితే చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ తప్పనిసరిగా వాటిన్నింటినీ కూడా వెంటనే అమలు పరిచేదానికి మేము చేస్తామని చెప్పాం. అదేవిధంగా దానికి కావాల్సినటువంటి ఫండ్స్ కూడా మొన్ననే బోర్డు మీటింగ్ లో ఏర్పాటు చేసి దానికి కూడా ఫండ్స్ మేము అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదని సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. సరే ప్రొవిజన్ 10 కోట్లు కావచ్చు 12 కోట్లు కావచ్చు భగవంతుడి దయ వల్ల మీ అందరి కృషి మూలంగా లాభాల్లో ఉన్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా 10 కోట్లు ప్రొవిజన్ పెట్టాం కాబట్టి సజావుగా నడిచిపోతా ఉన్నది. నేను ఇందాక పెన్షన్ సంబంధించి కూడా చాలా మంచి నిర్ణయం. ఇక్కడ సూర్యనారాయణ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, చైర్మన్ గారు వస్తారు. నేను కూడా తప్పనిసరిగా ఈ పెన్షన్ సంబంధించి ఆప్రాబులు మేము తప్పనిసరిగా రెజల్యూషన్ పాస్ చేద్దాం, ప్రభుత్వానికి కూడా పంపిద్దాం. ఆ ప్రభుత్వాన్ని పంపించేదాకా మేమందరం కూడా యూనియన్ నాయకులతో పాటు ఉంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది అవసరం కూడా. ఈరోజు వాస్తవం చూసినట్లయితే పెన్షన్ అనేది మన జీవిత కాలం కూడా అది అవసరం. నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేగా పెన్షన్ తీసుకుంటూ ఉన్నా. ప్రతి నెల పెన్షన్ మా ఇంటికి వస్తుంది. అది వచ్చినప్పుడు మా ఇంట్లో బాగా మా బిడ్డలు కూడా అంటారు ఇదేంటి. ఇది ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి భద్రత. మేమే ఆ విధంగా ఫీల్ అవుతున్నామంటే మరి ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత అందులో కొంతమంది వస్తా ఉంది. ఉద్యోగస్తులు పెన్షన్ ఉంటే భరోసా అది. తప్పనిసరిగా దాన్ని కృషి చేయండి. దానికి కావాల్సినటువంటి నిబంధనలు ఆప్కాబులో కానీ అదేవిధంగా మన బ్యాంకుల్లో కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా నేను మీ అందరూ కూడా మనం చేసేది ఒకటి. నేనైతే ట్యాక్స్ లో ఉన్నటువంటి మన ఉద్యోగస్తులు కానీ బ్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు రికవరీ విషయంలో మాత్రం తప్పనిసరిగా మనం అందరం కృషి చేయగలగా. ఏమైందంటే గత 5 సంవత్సరాల నుంచి కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత స్తబ్దత వచ్చింది. ఆ కోవిడ్ వచ్చిన తర్వాత కూడా గుంటూరు సంబంధించి కొంత వెనకబడిపోయాం. మనం రైతులకి రుణాలు ఇచ్చేటప్పుడు ఎస్ఏఓలు కావచ్చు, సిసి లోన్స్ కావచ్చు, ఎన్టీ లోన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆతృతతో తీసుకుంటారు. వ్యవసాయేతర రుణాలకు ఇచ్చేటప్పుడు కూడా వారి వీళ్ళలో వరకు ఇల్లు కట్టుకునేదానికి, పెళ్లి చేసుకునేదానికి, పిల్లల భార్యను పంపించుకునేదానికి వాటిని వెచ్చిస్తూ ఉంటారు. మనం సకాలంలో కనుక వారి గుర్తు చేయకుండా వాళ్ళ ఇళ్ళ దగ్గర వెళ్ళకపోతే అవి రికవరీ కావు. ఇది వాస్తవంగా నేను చూసినటువంటి పరిస్థితి. దాన్ని ఈ జిల్లాలో నేను కొంచెం మానిటరింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి మా సిఇఓ గారితో అదేవిధంగా సీనియర్ మేనేజర్తో మన యూనియన్ వాళ్ళతో కూడా మాట్లాడి ఈ రోజున కొంత సఫలీకృతం అయ్యాం. తప్పనిసరిగా జూన్ 30 వరకు కూడా ఆ రికవరీని పూర్తి స్థాయిలో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు సంబంధించి ఇంకా ఏమన్నట్లయితే తప్పనిసరిగా మనందరం కూడా ఒక భాగం. ఇది పొలిటికల్ అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచి బాడీ అండి. ఇది చైర్మన్ గారు కావచ్చు, రఘురావు
రఘురామ్ గారు మాజీ మంత్రివర్యులు ఉన్నారు, ఆమాసం రాజశేఖర రెడ్డి, ధనుంజయ రెడ్డి గారు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్ సీతారామ గారు, సూర్యనారాయణ గారు, ఇలాంటి అందరం కూడా పాజిటివ్ గా ఉండేటటువంటి బాడీ ఇది. మీరు ఒక సంవత్సరం పోయిన తర్వాత మీకు అర్థమైంది, గతంలో కంటే భిన్నంగా ఉన్నాం. ఇక్కడ మేమందరం కూడా ఆలోచన చేసేది ఎక్కడ కూడా అవినీతి లేకుండా మనం పరిపాలన చేయాలి, రైతులకు మేలు చేయాలి. మేమందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. ఈ రోజు చూసినట్టయితే మన ఉద్యోగస్తుల్లో 70% యూత్ ఉన్నారు, మహిళలు ఉన్నారు. తప్పనిసరిగా మీ అందరూ కూడా కష్టపడి పనిచేయండి. మీకు రావాల్సినటువంటి ప్రమోషన్లు కూడా నేను ఒకటే మనం చేస్తున్నా, ప్రమోషన్ల విషయంలో కూడా ఎలాంటి వ్యత్యాసం లేకుండా మేము ఖచ్చితంగా ప్రమోషన్లు కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాము. మీకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కులన్నింటినీ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.